హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి ఏంటో తెలుసా మీ అందరికీ? మనం గతంలో బీహార్ గురించి మాట్లాడుకునేవాళ్ళం. అంటే బీహార్ అంటే దేనికి ప్రతీక? అల్లర్లకి అదొక భయంకరమైనటువంటి ప్రాంతంగా, లా అండ్ ఆర్డర్ అనేది లేనటువంటి ప్రాంతంగా మనం మాట్లాడుకునేవాళ్ళం. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ దానికి మించి 10 రెట్లు ఒక అత్యాంధ్రప్రదేశ్ గా, ఒక మహిళలకి రక్షణ భద్రత కల్పించలేనటువంటి ప్రదేశ్ గా, అలాగే అత్యాచారాల ఆంధ్రప్రదేశ్ గా ముఖ్యంగా ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు రోజు రోజుకి మనం ఎదుర్కొంటున్నామంటే అనేకమైనటువంటి సంఘటనలు దీనికి ఉదాహరణ. ఒకటి కాదు, రెండు కాదు. ఈరోజు సుమారు అంటే లెక్కల ప్రకారం గనక చూసుకుంటే గంటకి 3 చొప్పున 24 గంటలంటే సుమారు 70 మందికి పైగా మహిళల పైన, అంటే చిన్నపిల్లలు కావచ్చు, పెద్దోళ్లు కావచ్చు, ఉద్యోగినులు కావచ్చు, లేదంటే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, చైర్పర్సన్స్, అది ఎవరనేది కాదు, ప్రతి ఒక్కరిపైన ఈరోజు లైంగిక దాడులు, అవమానాలు, అత్యాచారాలు, హత్యలు దాదాపు 70-80 మందికి పైగా చిన్నపిల్లలు, మహిళలు చనిపోవడం జరిగింది ఈ దాడులకు బలిగొని. ఈరోజు శవాలు కూడా కనపడలేనటువంటి పరిస్థితిలో మరీ క్రైమ్ అంటే ఒక రాక్షసత్వంగా, ఒక ఆటవిక పాలన చూస్తా, మనుషుల్లో ఒక పైశాచికమైనటువంటి ఆనందాన్ని పొందే విధంగా ఒక రాక్షసును, అంటే ఈ గంజాయి మత్తులో, ఈ మద్యం మత్తులో, ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చాక కొకైన్ అనే కొత్తగా ఒక మత్తు పదార్థం. ఇవన్నీ కూడా సేవించి ఏ విధంగా మహిళలపైన అఘాయిత్యాలకి పాల్పడుతున్నారనేది ఈ సంఘటనలే ఉదాహరణ. శవాలు కూడా ఆచూకీ తెలియలేనంత విధంగా ఈరోజు పిల్లల్ని ముక్కలు ముక్కలుగా చేయడం, అత్యాచారాలు చేయడం, చంపేయడం, హత్యలు చేసేసి వాళ్ళ శవాలు కూడా ఆచూకీ తెలియనంత విధంగా ఎన్నో సంఘటనలు ఉన్నాయి కదా. నిన్న మొన్న జరిగిన సంఘటనలే దానికి కూడా ఉదాహరణ మీకు చెప్పాలంటే, మన వైజాగ్ లో ఒక సంఘటన జరిగింది. ఒక మహిళని ఏ విధంగా ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టారనేది కూడా మనం చూసాం. మరి ఏ మత్తు పదార్థం తీసుకుని ఇలాంటి దాడులకు పాల్పడతా ఉన్నారు? అదేవిధంగా మదనపల్లిలో ఒక చిన్న మైనర్ బాలిక పైన అత్యాచారం చేసి, హత్య చేసి ఒక డ్రమ్ములో పెట్టి ఆ పాపను ఏ విధంగా చంపేశారనేది కూడా మనం చూసాం. అలాగే రీసెంట్ గా, మరి ఈ రోజు జరిగిందో అది నిన్న జరిగిందో, పల్నాడు జిల్లాలో మాచర్లలో కూడా ఒక ఒంటరి మహిళ, 32 సంవత్సరాల ఒంటరి మహిళ పైన గుర్తు తెలియని వ్యక్తి ఈరోజు ఇంట్లోకి జ్వరపడి ఆమె పైన అత్యాచారం చేసి ఆవిడ్ని గాయపరిచి ఈరోజు ఆసుపత్రి పాలయ్యి, ఇలాంటి ఎన్ని సంఘటనలు ఈరోజు మనం వెలుగులో చూస్తా ఉన్నాం. ముచ్చుమరి సంఘటన నుంచి కూడా చూసుకుంటే ఒక చిన్న పాపని లైంగిక దాడి చేసి ఆ పాపని ఇంతవరకు ఆ పాప శవం ఆచూకీ కూడా తెలియలే. కడప జిల్లాలో సజీవ దహనం, ఒక ఆడపిల్ల పైన బ్రతికి ఉండంగానే పెట్రోల్ పోసి ఆమె పైన లైంగిక దాడి చేసి ఏ విధంగా చంపేశారు. అలాగే హోమ్ మినిస్టర్ అయినటువంటి ఆమె యొక్క నియోజకవర్గంలో ఇంట్లోకి జ్వరపడి పాప పైన కత్తితో దాడి చేసి చంపేయడం. పిఠాపురంలో కానీ ఎన్ని సంఘటనలు ఉన్నాయి ఈరోజు. మైనర్ బాలికల పైన గర్భం దాల్చడం కానీ, మరి పూజల కోసం గుడికి వెళ్తే అక్కడ పూజారులు అత్యాచారాలు చేయడం, అలాగే బడికి వెళ్తే ఉపాధ్యాయులు అత్యాచారాలు చేయడం. ఈరోజు వీటన్నిటికీ కారణం ఏంటి? లా అండ్ ఆర్డర్ పటిష్టంగా లేదనా? చట్టాలు సరిగా అమలుపరచట్లేదనా? అంటే లా అండ్ ఆర్డర్ పూర్తిగా అసలు గాలికి వదిలేశారా? అసలు పోలీస్ వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఉందా అనేది ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు ఆలోచిస్తా ఉన్నారు. ఇంటి నుంచి బయటికి వెళ్తే మళ్ళీ తిరిగి వస్తారా లేదా అన్న గ్యారంటీ కూడా లేనటువంటి పరిస్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ మహిళలు బిక్కుమంటా ఉన్నారు అనడంలో ఏ మాత్రం కూడా సందేహం లేదు. ఎందుకంటే వీటన్నిటికి కూడా ఇదే ఉదాహరణ. ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయి ఈరోజు, ఒక్కొక్క దాని గురించి మనం చర్చించుకుంటా పోతా ఉంటే ఎన్ని సంఘటనలు ఉన్నాయి. ఇలాంటి సందర్భం, ఇలాంటి విషయాల గురించి ఎన్నిసార్లు మనం మాట్లాడుకున్నాం. ఈరోజు వేళ్ల మీదే ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇన్ని సంఘటనలు నేను చెప్పే వేళ్ల మీదే. మరి ప్రాక్టికల్ గా ఒక ఆధారాలతో సహా కూర్చుంటే ఎన్ని సంఘటనలు వెలుగులోకి వస్తాయి?
ఒక ప్రాంతం అనేది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఎన్నో సంఘటనలు, దాదాపు కొన్ని వందల సంఘటనలు ఈ రోజు వెలుగులోకి చూస్తా ఉన్నాం మనం. మరి వీటన్నిటికీ పరిష్కార మార్గం ఏంటి? ఈరోజు లా అండ్ ఆర్డర్ ని గాలికి వదిలేసేసి మరి ఒక మహిళా హోంమంత్రిగా ఉన్నటువంటి ఈవిడ వంగల్పూడి అనిత దీని మీద ఎక్కడా కూడా శ్రద్ధ పెట్టకుండా, వీటి గురించి పట్టించుకోకుండా రోజు రోజుకి అసలు ఏ విధమైనటువంటి పరిస్థితి అంటే ఈరోజు నిన్న చూసాం మనం. అంటే రక్షించాల్సినటువంటి నాయకులు, రక్షించాల్సినటువంటి పోలీస్ వ్యవస్థ ఈరోజు మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తా, వాళ్ళని ఇబ్బంది పెడతా, నాయకులుగా ఉన్న వాళ్లే లైంగిక దాడులకి తెగబడతా, పోలీస్ వ్యవస్థ రక్షించాల్సిన వాళ్లే భక్షిస్తా ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మహిళలు వెళ్లి వాళ్ళకు ఉన్నటువంటి అన్యాయం కానీ, వాళ్ళకి జరిగినటువంటి బాధలు కానీ ఎవరికి చెప్పాలి? మరి ప్రజానాయకుడిగా ఉన్నటువంటి ఈ నాయకులు, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా వ్యవహరించేటటువంటి వీళ్ళ యొక్క అనుచరులు చేసేటటువంటి ఆగడాలకి పులి స్టాప్ ఎక్కడా? దానికి పరిష్కార మార్గాలేంటి? దాని గురించి మాట్లాడే నాదుడెవరు? అధికారంలోకి రాకముందు మరి ఇప్పుడున్నటువంటి డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాకముందు తెగ మాట్లాడేశారు. మహిళల పట్ల అది చేస్తాను, ఇది చేస్తాను, మహిళలకి అన్యాయం జరిగితే నేను రక్షక భటుడిగా నిలబడతాను, మహిళల వైపు తప్పుగా చూసే వాళ్ళకి తొక్క తీసి అంటే నార తీసి కూర్చోబెడతారని చెప్పేసి ఎన్నో మాటలు మాట్లాడారు ఆయన. మరి ఈరోజు ఏమైపోయారు? ఇవన్నీ ఆయన కంటికి కనిపించట్లేదా? ఈరోజు ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయి? లేదంటే సనాతన ధర్మంలాగా, సనాతనిస్టుగా ఒక రూపాన్ని దాల్చినట్టుగా ఇప్పుడు ఏమన్నా అధికారంలో వచ్చిన దగ్గర నుంచి మౌన వ్రతం ఏమన్నా చేస్తున్నారా? ఒక్క దాని మీద కూడా స్పందించకుండా, కనీసం స్పందించకపోయినా పర్లా, మాట్లాడకపోయినా పర్లా, ఇలాంటి సంఘటనలకి పాల్పడే వాళ్లపైన చర్యలు తీసుకోవాలా లేదా? ప్రజలు చూసి నవ్వుతున్నారనే జ్ఞానం కూడా లేకుండా ఈరోజు వీళ్లు ప్రజానాయకులుగా, మా దౌర్భాగ్యం ఏంటంటే ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు నాయకులుగా మేము చూస్తా ఉన్నామంటే నిజంగా అది మా దౌర్భాగ్యమే, ఈ ప్రజలు చేసుకున్నటువంటి కర్మనే. అంత పెద్ద పెద్ద సూక్తులు చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి శిష్యులు ఎవరైతే ఉన్నారో, ఈ అరవ శ్రీధర్ అనే వ్యక్తి ఎమ్మెల్యే, రైల్వే కోడూరికి ఎమ్మెల్యే అట అరవ శ్రీధర్. మరి ఒక మహిళ 2 నెలల నుంచి కూడా తనకు అన్యాయం జరిగింది, తన పైన లైంగిక దాడులు జరిగాయి, అబార్షన్లు అయినాయి, నేను చాలా అవమానపడ్డాను, నేను చాలా నష్టపోయాను, నాకు అన్యాయం జరిగిందని చెప్పేసి న్యాయం చేయండి అయ్యా అని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లడం, అలాగే ఉప ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లినా కూడా ఎటువంటి ఫలితం లేకపోయింది. అలాగే పోలీస్ వ్యవస్థ, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా ఏమాత్రం కూడా స్పందన లేదు. మరి కోర్టులో ఉంది కదా, కోర్టులో ఉన్నప్పుడు ఈ అరవ శ్రీధర్ అనే వ్యక్తి చేసినటువంటి ఘనకార్యాలన్నింటినీ కూడా ఆధారాలతో సహా, వీడియోలతో సహా ఈరోజు ప్రజల ముందు తీసుకొస్తే ఒక మహిళ ధైర్యంగా ఈరోజు బయటకు వచ్చి ప్రశ్నించగలుగుతుందని చెప్పేసి కక్షపూరితంగా కోర్టులో ఉన్నప్పుడు నీకు దమ్ము ధైర్యం ఉంటే కోర్టు ద్వారా నేను అది చేయలేదని చెప్పేసి నిరూపించుకో దమ్ముంటే. అలా కాకుండా భౌతికంగా ఒక మహిళ పైన దాడులు చేస్తే అది కూడా పోలీసు వారి ఆధ్వర్యంలో, పోలీసులు చూస్తుండగానే పోలీసు వారి చేతిలో నుంచి లాఠీ లాక్కొని మరి ఎవరైతే ప్రశ్నిస్తుందో అరవ శ్రీధర్ కి సంబంధించినటువంటి మహిళ వీణా అనే మహిళ పైన నిన్న జరిగినటువంటి దాడి అసలు ఈ సభ్య సమాజాన్ని నిజంగా అంటే మహిళలకి ఏదో స్వేచ్ఛ వచ్చింది, స్వతంత్రం వచ్చిందని ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో చట్టం ఎవరికి చుట్టం కాదు, చాలా పటిష్టంగా ఉందని చెప్పేసి హోంమంత్రి చెప్తా ఉంది. మరి ఈరోజు ఇదేనమ్మా రోడ్డు పైన ఒక మహిళను పట్టుకొని వెంబడిచ్చి మరి కొట్టడం అంటే ఇదేనా? భౌతిక దాడి చేసి, అది కూడా మీ పోలీసు వారి చేతిలో నుంచి లాఠీ లాక్కొని, పోలీసులు ఉంది దేనికి? కళ్ల ముందు అంతా జరుగుతా ఉంటే చోద్యం చూస్తా ఉన్నారు. దగ్గరుండి వాళ్ళకి ఆయుధాలు అందించే ప్రయత్నాల్లో, పనుల్లో ఉన్నారు. ఇదేనా మీరు చేస్తున్నటువంటి చట్టం? ఇదేనా మీరు చూసుకునేటటువంటి న్యాయం? దీన్నేనా లా అండ్ ఆర్డర్ అనేది?
ఈ రోజు మహిళలకి రక్షణ భద్రత కల్పించడానికి మీకు తీరిక లేదు, దాని మీద శ్రద్ధ లేదు. ఎంత దారుణానికి ఒడిగడతా ఉన్నారంటే, ఇన్ని జరుగుతున్నా సరే ఎందుకు మీ నాయకుడు కాని, మీ గౌరవ నాయకుడు కాని, మీరు కాని, మరి మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ, మరి ఈవిడ ఎందుకున్నారో నాకైతే అర్థం కాదు. ఏనాడు మహిళలకు సంబంధించి ఏ రోజు బయటకు వచ్చి మాట్లాడింది లేదు. ఎన్ని సంఘటనలు జరుగుతున్నా దేని గురించి ఖండించింది లేదు, ప్రశ్నించింది లేదు, లేదా పరిష్కార మార్గం చూపింది లేదు. మరి ఎందుకున్నట్టు ఈ ప్రజాప్రతినిధులు, ఈ ప్రజానాయకులు దేనికోసం ఉన్నట్టు? దేనికోసం ఈ రోజు మీరు అధికారులుగా చెప్పుకొని ఈ రోజు కేవలం మీ స్వార్థ ప్రయోజనాలకు, లేదంటే మీ కక్షపూరిత రాజకీయాలు చేసుకోవడానికా? ఈ రోజు ప్రజలకి, మహిళలకి రక్షణ భద్రత కల్పించలేని ప్రభుత్వం దేనికి? ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఒక ప్రజానాయకుడిగా ఉండి, ఎవరైతే ఆరవ శ్రీధర్ అనే వ్యక్తి అనుచరుడు, జనసేన పార్టీకి సంబంధించి రాష్ట్ర కార్యదర్శి అట ఆనంద్ శెట్టి నాగేంద్ర, నిన్న చూసాం, ప్రతిదీ కూడా మన వీడియోలో చూసాం. ఆ మహిళని ఏ విధంగా వెంబడించి లాఠీ తీసుకుని ఆ మీద కొట్టడానికి ఏ విధంగా కొట్టాడు, ఏ విధంగా వెంబడించారని చెప్పేసి.